ఇంకేనే వస్తారు జనము అంతేనా? నారాయణ 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 కూర్చోబడి అయ్యో చాలు చాలు నారాయణ నారాయణ చాలు. ఏమే ఏమంటే గలాట పడి డబ్బు మాట్లాడుతుందా? మాట్లాడుతున్నారా? ఏం మీ పెద్ద ముందు ఆడుతున్నాడే? నీ ముందరా నారాయణ పేరు సర్లేపో. నారాయణ అనుకుంటు నారాయణ నారాయణ మా నాయన 2 నాయనలు ఉందా? ఇట్లా ఇట్లా అట్లా అంటే బాత్రూమ్ అనుకుంటారు. ఇట్లా మై చాయిస్. అరే కలర్ గోల్ ఆరు బేటా ఇల్లే ఉందంటారా? ఇంకెట్లా ఏం పడింది? ఆరు పాడు కొల కొల ఆరు బేట. అది కాదు లాస్ట్ మాలూరు పెంగు ఊరు బేట. తుమ్మసిట్లో బోడి మేక దాని ముందు నువ్వు నాక. నాకు బాగానే ఉండవా? వచ్చింది రే మేక. అట్లా రాసినవా? తుమ్మసిట్లో బోడి మేక కూర్చోరా కన్నా నా కొడక. ఏదన్నా గంగూడు పల్లె గంగూడుపల్లి గ్రామస్తులకు ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, కళాకారులకు అందరికీ మా యొక్క కళాభి వందనాలండి. నేటిన నవరాత్రులు సందర్భంగా మన గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్లో శ్రీ శ్రీ పతివర్త శాసనసున్నమ్మ కథ కాలక్షేపం అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మాతో 10 దినాలుగా యూట్యూబ్లో సెర్చ్ చేసి పెద్దలకు చెప్పినటువంటి నడీరు గంగమ్మకు ధన్యవాదాలు. పద్మావత పూజ బయ్యారిద్దన్న ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం బండివారి ఫ్యామిలీ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మరి మేము కూడా చాలా దూరం వచ్చామండి. సుమారుగా 135 కిలోమీటర్లు. మామూలుగా ఇంత దూరం రాము. కాకపోతే సోషల్ మీడియా ద్వారా మాతో ఇంతమంది ఇష్టపడుతున్నారనే ఉద్దేశంతో ఇంత దూరం రావడం జరిగింది. మరి బండోళ్ళు ప్రోగ్రాం కాబట్టి వాళ్ళకు కూడా మేము మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో తొందరగా 7:30కే బిగిన్ చేసినాము. ఏమన్నారు అంటే వచ్చేటప్పుడు మేము 3 గంటలకు వెళ్ళబడినాము. చాలా బాధ అయింది. ఈ ఊర్లోకి రానికి సంతోషమైంది. ఏమంటే వస్తానే మంచి అరభజన తిన్నాము, తర్వాత మంచి ఫుడ్ తిన్నాము. మనుషుల్లో నోటి మాట చాలా పద్ధతిగా మాట్లాడేందుకు కొంచెం ఇష్టమైంది. ఊరు బాగా లైక్ అయిందండి. చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి మా కథలో మీకు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఇలాంటి కథలు 5 గంటల వరకు చూసి ఒకసారి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామండి. మంచి మనసుతో తప్పులు ఉన్న దీవిస్తారని ఆశిస్తున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు, బండివారి ఫ్యామిలీకి, అడిగి గంగమ్మ నాకుండా శంకర, నా పేరు శంకర్ అండి. యూట్యూబ్ లో శంకరాన్ని కొట్టిన వాళ్ళకల్లా ఫోన్ పే చేసిందంట 3000. అందుకని నేను డబ్బులు తీసుకోకుండా వచ్చి నీ కొట్టు అడ్వాన్స్ తీసుకోకుండా మళ్ళీ నేను ముంచేస్తానని నాకు ఇలా డబ్బులు అంత నమ్మకం లేదా. సరే అని ధన్యవాదాలండి.
మాట మాటన ఇక సభ రాష్ట్రములకు మాట పిలిచిన వారి ఎవరండొచ్చును. ముందుగా చిన్న పోయేటప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి ముందుగా విద్య నాయకుని వేడుకొని వెళ్ళిందా. శ్రీ గణేశ శ్రీ గణేశ